Thank you, Shafi sir. You are accepting our felicitation. Thank you, sir. Thank you. You are accepting our felicitation. Thank you, madam. You are accepting our felicitation. Give a big round of applause. Thank you once again, madam. Ratnamma garu. స్థాయిలో మన బ్రిలియంట్ పాఠశాల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సైన్స్ ఫేర్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మరియు పిల్లలు అదేవిధంగా వారి తల్లిదండ్రులకు అందరికీ శుభ సాయంత్రము. జనరల్గా ప్రతి ఒక్క విద్యార్థిలోనూ ఏదో కొత్తదనాన్ని చూపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క సంవత్సరము సైన్స్ ఫేర్ రాష్ట్ర స్థాయిలో నిర్వహణ జరుగుతూ ఉంటుంది. కానీ ప్రైవేట్ పాఠశాలలో చాలా తక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది. కానీ మొట్టమొదటిసారిగా ఈ మనవ స్థాయిలో ఉన్నటువంటి బ్రిలియంట్ పాఠశాల వాళ్ళు సైన్స్ ఫేర్ నిర్వహించడం చాలా ఆనందకరమైన విషయము. ప్రతి విద్యార్థిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఇన్నోవేషన్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. ఈ సైన్స్ ఫేర్ నిర్వహణ వల్ల వాళ్ళ విజ్ఞానాన్ని వారి కొత్తదనాన్ని ఆవిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రోత్సహించినటువంటి మీ పాఠశాల ఉపాధ్యాయులందరికీ నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సైన్స్ ఫేర్ ముఖ్యమైన కారణం ఏమంటే ఇన్నోవేషన్ ఆఫ్ ద న్యూ ఎడిషన్స్. మనం కొత్తదనాన్ని కనుగొనడానికి ఉపయోగించే గొప్ప సాధనమే ఈ సైన్స్ ఫేర్. ఎన్నో పరికరాలను మనం చూస్తూ ఉంటాం. మన నిజ జీవితంలో సైన్స్ అన్నది చాలా విషయాల్లో మనకు నిగూఢంగా నిమిడి ఉన్నది. ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళు వంట చేయాలన్నా అందులో సైన్స్ ఉంది. ఒక వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ రవాణా వ్యవస్థకు సంబంధించిన విషయాల్లోనూ సైన్స్ ఉంది. ఒక వ్యక్తి కమ్యూనికేషన్ చేయడం, ఇప్పుడు మనం మాట్లాడుతున్న మైక్ కనిపెట్టడంలోనూ సైన్స్ ఉంది. మీరు మాట్లాడే విషయాన్ని మీరు వింటున్న విషయంలోనూ సైన్స్ ఉంది. అలాగే చాలా వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం, ఈవెన్ దో అగ్రికల్చర్లో కూడా సైన్స్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అయితే చాలా ఉంది సైన్స్. గతంలో మీకు తెలుసు 2020లో వచ్చినటువంటి మనకు కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామంటే అందులో మనం కనిపెట్టినటువంటి ఎవ్వరు కనిపెట్టలేని వ్యాక్సిన్ కనిపెట్టాము. ఆ వ్యాక్సిన్ వల్లే మనము చాలా మంది జీవనానికి జీవనోపాధికి బాగా తోడ్పడింది ఆ వ్యాక్సిన్. అది కూడా ఒక సైన్స్. కాబట్టి కొత్తదనాన్ని కనిపెట్టి ఆవిష్కరించడానికి విద్యార్థుల్లో మంచి పట్టుదలను ఉత్సాహాన్ని నింపి ఇంతటి అద్భుతమైన సైన్స్ ఫేర్ నిర్వహించినటువంటి బ్రిలియంట్ పాఠశాల ఉపాధ్యాయులకు నాకు ప్రత్యేక అభినందనలు. అలాగే ఈ సైన్స్ ఫేర్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి నా శుభాశీస్సులు. మరియు ఇట్ ఈస్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్. విద్యార్థులు, ఇది జస్ట్ మీకు ఇది బిగినింగ్ మాత్రమే. మీరు ఇంకా ఎన్నో విషయాల్లో ఆలోచన జ్ఞానాన్ని పెంపొందించుకొని కొత్తదనాన్ని ఆవిష్కరించుకొని మన పాఠశాలలకు ఉపాధ్యాయులకు మరియు మన మండలంలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకు మరియు అలాగే మన మండలానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి మన పాఠశాల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. వందనాలు. గణేష్ అధ్యాపక బృందము, ఇక్కడి విచ్చేసిన వాళ్ళ తల్లిదండ్రులకు, పిల్లలకు, వేదిక పైన స్థానిక సర్పంచ్ రత్నమ్మ గారికి, అదేవిధంగా పిఈటి షఫీ గారికి, అధ్యాపక బృందానికి, ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులకు, పిల్లలకు నమస్కరిస్తూ ఈరోజు
ఇంత పెద్ద ఎత్తున ఈ స్కూలు స్థాపించి దాదాపు 10 నెలలు 11 నెలలు అయింది. ఇంత గొప్పగా సైన్స్ అకాడమీ అనే ఒక కార్యక్రమాన్ని ఇంత పెద్దగా నిర్వహిస్తున్నారంటే ఈ స్కూలు రాను రాను ఎంతో అభివృద్ధి చెందుతుందని మేము కోరుకుంటున్నాం. కానీ ఇంతమంది పిల్లలు ఈ సాయంత్రం వేళలో మొట్టమొదటిసారిగా బస్టాండ్ ఆవరణ నందు ఈ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ రాబో దినాల్లో ఈ స్కూలు కరస్పాండెంట్ కావచ్చు, అధ్యాపక బృందాన్ని కావచ్చు, నల్లచెరువు మండలంలో సైన్స్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ స్కూల్ నందు రాబో దినాల్లో ఇంకా గొప్ప గొప్ప విషయాలు పిల్లలందరికీ నేర్పించి మన సత్యసాయి జిల్లాలోనే మన నల్లచెరువు మండలం ప్రథమ స్థానంలో నిలపాలని, అదేవిధంగా ఒక సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి చెందిందంటే రాబోయే దినాల్లో ఈ స్కూల్ నందు ఎంత అభివృద్ధి చెందుతుందో తల్లిదండ్రులు గమనించి ఈ స్కూలుకు మన అందరము కూడా కలిసికట్టుగా వీళ్లకు సహకారం అందించి మనము అదే విధంగా వీళ్లకు మనము ప్రోత్సాహమిస్తే ఈ స్కూళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాము. రాబోయే దినాల్లో మా వంతు కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ అధ్యాపక బృందానికి పిల్లల తల్లిదండ్రులకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.